గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దసరా పండుగ శుభాకాంక్షలు. మొదటగా నేను డీజీపీగా నియామకం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా నియామకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అట్లానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ డీజీపీగా నియమించినందుకని చెప్పి వారు ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యాలతో నియమించారో ఆ ఉద్దేశాలని తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి తెలంగాణ పోలీస్ శాఖ గట్టిగా తప్పకుండా నిర్వహిస్తారని చెప్పి నేను చెప్తున్నాను. సో టు స్టార్ట్ విత్, ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మంత్లోనే దాని కార్యక్రమం అవుతుంది. ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం. ఈ ఎలక్షన్స్ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా ఆ ఎక్సర్సైజ్లో ఒక కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్కి సన్నద్ధం అవుతాం. ఇప్పుడే నేను డీజీపీ చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఎందుకంటే నేను చెప్పవలసింది ఏం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్కు ఏదైతే మీరు మొదటి నుంచి పూర్తి సహకారం అందిస్తున్నారో అట్లనే సహకారం అందిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మేము కూడా మా టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు ఏమైనా విషయాలపైన. దయచేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాతనే మీరు ఏదైనా రాసినా కానీ చూపించినా కానీ బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ దసరా అగైన్. సార్ అంటే ఫస్ట్ మీ ముందున్న సార్ రమేష్ సార్ మీ ఫస్ట్ మీ ముందున్న డిపార్ట్మెంట్ ఉన్న సవాల్స్ అంటే ఫస్ట్ ఎంప్లాయ్ షార్టేజ్ కావచ్చు, లేకుంటే మీ ముందున్న సవాళ్ళు ఏంటివి, ఎట్లా చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడినాను. ఇప్పుడు ఇమీడియట్గా మేము మాకు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడినాను. సో దట్ ఇస్ ద మెయిన్ ఛాలెంజ్ మాకు ఇప్పుడు. తర్వాత మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్ పోయినట్టున్నాయి. వాటిని నియామకం చేసేందుకు అని చెప్పి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలోనే దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది. సార్ నేను వాసుదేవాచారి సార్ మీకు బేసిక్ పోలీసింగ్ పైన ఎక్కువ నమ్మకం ఉంది అన్నారు ఒక సందర్భంలో. దాన్ని ఏ విధంగా మీరు అమలు చేయబోతున్నారు ఒకసారి చెప్పగలుగుతారు? ఒరిజినల్ పోలీసింగ్ అయితే చేసేవాళ్ళు మన వాళ్ళు ఫుడ్ పెట్రోల్స్, వెహికల్ పెట్రోల్స్, ఏరియాలో బీట్స్, ఇవన్నీ కూడా బేసిక్ పోలీసింగ్లో భాగమే అవి. దాంతోపాటుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్, బేసిక్గా ఫీల్డ్కి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటం, ఇదంతా కూడా బేసిక్ పోలీస్లో భాగం. అది దాన్ని చేసుకుంటూనే ఆ బేసిక్ పోలీసింగ్ను చేసుకుంటూనే మేము టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాము. ఆల్రెడీ మనకు బేసిక్ పోలీసింగ్ అంటే ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళు మన పోలీస్ మెన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ట్యాబ్స్ ఇచ్చినాము. వాళ్ళకు సెల్ ఫోన్స్లో ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకని చెప్పి మనం వాళ్ళకు సెల్ ఫోన్స్ ప్రొవైడ్ చేసినాము అఫీషియల్గా. అట్లాగే సీసీటీవీలు పెట్టినాము. అంటే ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ బేసిక్ పోలీసింగ్ అండ్ టెక్నాలజీ. అది బేసికల్గా దేన్ని నెగ్లెక్ట్ చేయలేము. దాన్ని బేసిక్ పోలీసింగ్ నెగ్లెక్ట్ చేయము, అట్లా అని చెప్పి టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయలేము. కాబట్టి రెండింటిని ఫ్యూజనే మా పోలీసింగ్ ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాను. సార్ మీరు ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడు సునీల్ సార్ మీరు ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడే మిమ్మల్ని రక్త పిశాచి అన్నారు మావోయిస్టులు గతంలో. ఇప్పుడు మావోయిస్టుల తీరుపై మీ డీజీపీ మార్క్ ఎలా ఉండబోతుంది? అది వాళ్ళు అన్ని రోజులు నాకే తెలియదు, కానీ మీరు మాత్రం అంటున్నారు. దేని గురించి అంటారు? రాష్ట్రంలో డీజీపీ మన మావోయిస్ట్ మొత్తం అంతమైనది. ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా నేను మేబీ టీవీలో మాట్లాడినప్పుడు చెప్పినాను. నేను వాళ్ళ యొక్క పాలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినటువంటి మల్లోజిల్ వేణుగోపాల్
ఎల్ఆర్ సోను ఆ మధ్యగా లాస్ట్ మంత్ అంటే ఆగస్ట్ 15th నాడు ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేసిండు, ఓవరాల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ as రిటర్న్ స్టేట్మెంట్. ఏమనంటే మేము సిద్ధంగా ఉన్నాము బయటికి రావడానికి, కొన్నాళ్ళ పాటు మేము పూర్తిగా యుద్ధాన్ని ఆపదలుచుకున్నాము. ఇది మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు బసవరాజ్ జనరల్ సెక్రటరీ చనిపోక ముందే ఈ నిర్ణయం తీసుకున్నాం మేము. చైనా అండ్ రష్యాలో ఏదైతే ప్రజా పోరాట పంథాను వాళ్ళు అవలంబించారో అది ఇక్కడ సక్సెస్ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వేరు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ వేరు. గుడ్డిగా మనం వాళ్ళని అవలంబించినాము, అన్వయించుకునే ప్రయత్నం చేసినాము తెలంగాణ భారతదేశపు పరిస్థితులకు. కాబట్టి అది ఇంకా ఫెయిల్ అయింది మన దగ్గర. కాబట్టి మనం ఫీల్డ్ సిచ్యువేషన్ మర్చిపోయి ఏదో గుడ్డిగా ముందుకెళ్ళిపోయినాము, తప్పు. కాబట్టి అని ఆయన్నే పోలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నటువంటి ఆయన్నే ఇటువంటి మాట అన్నప్పుడు ఇక ఐడియాలజీ ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే అని అనుకుంటున్నాం మేము. కాబట్టి మేము మళ్ళొకసారి ఓపెన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నాము, బయటికి రాండి, మా జనజీవన స్రవంతులను కలిసిపోండి. మీ మీద ఇట్లాంటి కేసుల విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మేము చాలా సింపథెటిక్ గా ఉంటాము, సానుభూతితో వ్యవహరిస్తాము. పోలీసుల నుంచి సోకాళ్ళు ఏదైతే మీరు భయపడుతుంటారో ఇది వేధిస్తారు అని చెప్పి అట్లాంటి వేధింపులు ఏమి ఉండవు. మీరు ఏమాత్రం సంశయం లేకుండా నిర్భయంగా వచ్చి బయటకు వచ్చి లొంగిపోండి, బయటకు వచ్చి ప్రభుత్వం ముందర మీ ఆత్మసమర్పణ చేయండి. మేము ఎంబడుంటాం. మేము తర్వాత మేము లాస్ట్ 4-5 months నుంచి 6 months నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలా మంది బయటకు వచ్చారు పార్టీ నుంచి, ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాతక్క కూడా బయటకు వచ్చేసి ఆమె ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేస్తున్నారు. వారు హాయిగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా పొందుతుంది ఆమె. మేము కూడా వారికి సహకరిస్తున్నాము ట్రీట్మెంట్ పొందడంలో. కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళైనా కూడా బయటకు వచ్చింది, మన పోలీసులు తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆఫీసులో ముందులో వచ్చి వాళ్ళు పార్టీని వదిలేశారు. కాబట్టి మేము కూడా మళ్ళొకసారి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే బయటకు రాండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ, వీఆర్ హియర్ టు వెల్కమ్ యూ. థ్యాంక్ యూ. చేసిన స్టేట్మెంట్ లో వాళ్ళ పార్టీ అతను దాన్ని ఖండిస్తూ అది వ్యక్తిగతం అని చెప్పారు కదా సార్. అది అందులో మల్లోజీ వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు పూర్తిగా చదివితే ఆయన ఏమన్నాడు, అందులో జనరల్ సెక్రటరీగా బసవరాజు ఉన్నప్పుడే డిస్కషన్ అయిపోయింది అన్నాడు. అంటే బసవరాజు ఉట్టిగా ఏదో డిస్కషన్ ఉంటే చేయడు కదా ఆయన. వాళ్ళ సీసీలో సెంట్రల్ కమిటీలో డిస్కషన్ అయిన తర్వాతనే దానికి అనుగుణంగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన అనుకుంటున్నాం మేము. కానీ ఆ టైంలోనే జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన మరణించాడు బసవరాజు. కానీ నిర్ణయం మాత్రం అది పోలిట్ బ్యూరో సీసీ తీసుకున్నటువంటి నిర్ణయమే మేము భావిస్తున్నాము. కాబట్టి తర్వాత దానికి మళ్ళీ ఈయన ఎవరైతే జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఖండిస్తూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ కూడా ఖండించుకుంటూ మళ్ళీ వేణుగోపాల్ కొత్త స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు, మీరు చూసి ఉండాలని. కాబట్టి మేము మరోసారి వాళ్ళకి విన్నపం చేస్తున్నాం, మీరు ఈ రకంగా మీరు కలయించుకొని మీరు మీ మధ్యలో ఇట్లాంటి స్పర్ధలు ఉన్నప్పుడు లాభం లేదు. మీ ప్రభుత్వం స్టేట్ యొక్క రాజ్యం యొక్క శక్తి చాలా అపారమైంది, బయటకు రండి, దయచేసి అభివృద్ధిలో భాగం రండి. సార్, మావోయిస్టులతో చర్చలకు సంబంధించిన రకరకాల అభిప్రాయాలు ఇస్తామంటే దానిపైన మీ స్టాండ్ సార్. గతంలో మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నప్పుడు డినై చేసినట్టున్నారు, ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు మేము చర్చ చేసిన లాభం లేదు, ఇది మన సమస్య కాదు. ఇది తెలంగాణలో సమస్య లేదు, ఓన్లీ కొంచెం బార్డర్ ఏరియాలో కొంచెం అప్పుడప్పుడు వచ్చిపోతున్నట్టు కాలు పెట్టి మన లోపలికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అది పెద్ద మన సమస్య కాదు. అప్పుడు సమస్య లేనప్పుడు మన చర్చ పెట్టి లాభం ఏంటిది? కాబట్టి సమస్యలు లేనప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సింది బయటకు రమ్మని కదా కాలు ఇస్తున్నారు. కూడా చర్చలు చేసి కదా వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడే మిమ్మల్ని బయటకు రమ్మని చెప్పి పిలుస్తున్నాం మేము. సో అది సంగతి. सर प्रमोद चतुर्वेदी फ्रॉम ANI जी, आपको डीजीपी बनने पे बहुत सारी शुभकामनाएं। थैंक यू वेरी मच। हम ये जानना चाहेंगे कि क्या क्या चैलेंजेस होंगे, खास तौर से जब स्टेट लोकल बॉडी इलेक्शंस में जा रहा है, वैसे समय पे पॉलिटिकल एक्टिविटीज एजिटेशंस बहुत ज्यादा हो जाते हैं, तो उस पे आपकी ये चुनौती के साथ साथ और क्या क्या चुनौतियां होंगी? थैंक यू। ये चुनौती जो है इलेक्शंस के साथ साथ जो आप बता रहे हैं कि प्रोटेस्ट होंगे वगैरह, ये तो डेमोक्रेसी के अंदर जो है दे आर टोटली अलाउड टू डू एनी प्रोटेस्ट, देयर इज नो बार ऑन दैट, एब्सोल्युटली नो बार ऑन दैट। सो आवर रिक्वेस्ट टू दिस पीपल ओनली कि आप जो भी करना चाहते हैं एकदम डेमोक्रेटिक मीन्स पे करिए, कॉन्स्टिट्यूशनल मीन्स पे करिए,
డోంట్ గో బియాండ్ దట్ అండ్ విల్ సపోర్ట్ యూ ఆల్సో. సార్ మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఎకనామిక్ అఫెన్స్ చాలా పెరుగుతుంది. దానికి సిబ్బంది కొరత చాలా ఉంది. మీరు దాన్ని చేయడానికి సిబ్బంది పెంచడానికి ప్లాన్ చేస్తారా? కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తారా? ఎట్లా ఉండబోతుంది? పోలీస్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయాల్సింది నేను అనుకున్న అన్ని, నాకు తెలిసినంత వరకు అయితే అన్ని మండలాల్లో ఉన్నాయి. ఇది 1-2 మండల్స్ తగ్గున్నాయంటే ఈ మధ్యనే మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చి ఆ మండల్స్ లో కూడా కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాము. కాబట్టి పోలీస్ స్టేషన్లను పెంచేది కంటే కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచాలి, టాలెంట్ పెంచాలి, స్కిల్స్ పెంచి వాళ్ళని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఓన్లీ జనాల్ని పెంచి జస్ట్ స్టాఫ్ ఇస్తే లాభం లేదు అని నా పర్సనల్ అభిప్రాయం. బట్ ఎనీవే, వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పెంచుతాము. అయితే ఒకటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన బేసిక్ పోలీసింగ్ లో భాగం కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది. ఓన్లీ టెక్నాలజీ మీద ఆధారపడకుండా కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది. అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే బేసిక్ పోలీసింగ్ లో ఇంపార్టెంట్ భాగం అది. ఇక్కడ విజిబుల్ పోలీసింగ్ లో భాగం అది బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అనేది. దానికి మేము చాలా ప్రాముఖ్యం ఇస్తాము. మీరు అన్నట్టుగా డెఫినెట్లీ కొంత ఫోర్స్ పెంచి చేసేందుకు అని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టినాము. మోస్ట్ ప్రాబబ్లీ విల్ గెట్ ఫోర్స్. సార్ ప్రతిసారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ రిపీట్ చేయండి. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ మార్చేందుకు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేశారు ఈ మధ్య. చాలా వరకు అక్కడ కూడా మ్యాన్ పవర్ తక్కువ ఉందనే కూడా కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు మనం పోస్ట్ తీసుకున్నప్పుడు జస్ట్ ఉన్నాడు ఒకడు అవైలబుల్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ పోస్ట్ చేయలేము. ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. ఆయన ఆ పరమైనటువంటి పోస్ట్ ఆ పరమైనటువంటి ఉద్యోగం సరిపోతాడో లేదో కూడా చూసుకోవాలి. కాబట్టి అది చూసే ఇస్తున్నాము. ఇవన్నీ కూడా కొంచెం స్పెషలైజ్డ్ వింగ్స్ ఇవి. జస్ట్ బికాస్ ఒక పోలీస్ ఆయన తీసుకొచ్చి వేయడం కష్టం. కాబట్టి అది అవుతుంది కొంచెం. ఇస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. డెఫినెట్లీ విల్ స్ట్రెంగ్థెన్ దెమ్. ఆల్రెడీ మీరు చూస్తున్నారు లాస్ట్ 2 years లో 21 months లో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో ఈ 2 వింగ్స్ కి, సైబర్ సెక్యూరిటీ వింగ్ కి ప్లస్ ఈ ఈగల్ ప్లస్ 30% పెంచినారు. వాళ్ళకి వెహికల్స్ ఇచ్చారు, కొత్త వెహికల్స్ ఇచ్చారు. వాళ్ళకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి టూల్స్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు వెరెవర్ గోవా, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఢిల్లీ అట్లాంటి ప్లేస్లలో పోయి రైడ్లు చేస్తున్నారు. వాటికి కూడా సంబంధించినటువంటి పూర్తి సహకారం అందిస్తున్నాం. అక్కడ లోకల్ పోలీసులతో కాంటాక్ట్ చేసి కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నాము. కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ TGCSB as well as ఈగల్. సార్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు, పోలీసు అధికారులందరూ కూడా పింక్ బుక్లు ఎక్కిస్తాం అని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి. మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఉండదు. మాదంతా ఓన్లీ ఖాకీ బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ ఖాకీ బుక్ అంటే అదన్నీ కలిపితే ఖాకీ బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సోషల్ మీడియా సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. వాటిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లనేం లేదు. అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే, సోషల్ మీడియా సంబంధించి ఇంతకు చెప్పినాను నేను, వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అటెండ్ రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అంత కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు వితిన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ దారి తప్పి అది నేరంగా మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.